మనందరికీ తెలుసు మనుషుల్లో 6 సెన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇలా మనుషుల్లో 6 సెన్స్ ఉండడం వల్లే జంతువులకి మనుషులకి తేడా ఉంటుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం మన మనుషుల్లో తప్ప జంతువుల్లో 6 సెన్స్ అనేది ఉండదే అని అనుకుంటారు. కానీ నిజానికి కొన్ని జంతువుల్లో కూడా 6 సెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇలా అన్ని జంతువుల్లో 6 సెన్స్ అనేది లేకపోయినా కూడా కొన్ని జంతువుల్లో మాత్రం 6 సెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో 6 సెన్స్ ఉండే జంతువులు ఏంటో తెలుసుకుందాం. అయితే వాటిలో నెంబర్ 1 వచ్చేసి కామ్ జెల్లీ ఫిష్. అయితే సముద్రంలో ఉండే ఈ కామ్ జెల్లీ ఫిష్ లో 6 సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ఇలా 6 సెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది నీటిలోని కదలికలు ఇంకా నీటిలో వచ్చే మార్పులను ముందుగానే గమనిస్తుంది. నెంబర్ 2 మాంటిస్ రొయ్య. సముద్రంలో జీవించే ఈ మాంటిస్ రొయ్య అనేది 6 సెన్స్ ని కలిగి ఉంటుంది. ఇంకా జీవి కళ్ళు అనేవి పోలరైజ్డ్ కాంతిని గుర్తించగలుగుతాయి. అలాగే ర్యాపిడ్ కదలికలు సైతం ఇది గుర్తిస్తుంది. నెంబర్ 3 సాలిడ్. ఫ్రెండ్స్, ఈ సాలిడ్ లో కూడా 6 సెన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఈ సాలిడ్ కాళ్ళ దగ్గర ఉన్న జుట్టు అనేది భూమిలో వచ్చే వివిధ రకాల వైబ్రేషన్స్ ను గుర్తిస్తుంది. అలాగే వీటికి ఉండే జుట్టు అనేది చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగేందుకు హెల్ప్ అవుతుంది. నెంబర్ 4 గబ్బిలం. ఈ గబ్బిలం అనేది 6 సెన్స్ ని కలిగి ఉంటుంది. ఇంకా దీనికి ఉన్న 6 సెన్స్ తో ఇది హై ఫ్రీక్వెన్సీ తో శబ్దాలను చేస్తుంది. ఇంకా ఇలా హై ఫ్రీక్వెన్సీ తో శబ్దాలను చేస్తూ వెళ్లే మార్గంలో అడ్డంకులను తెలుసుకొని నైట్ టైంలో వేటాడుతుంది. నెంబర్ 5 డాల్ఫిన్స్. మనందరికీ తెలుసు ఈ డాల్ఫిన్స్ అనేవి వేరే జంతువులతో కంపేర్ చేస్తే చాలా తెలివైన జంతువులు. ఇంకా డాల్ఫిన్స్ కి కూడా 6 సెన్స్ అనేది ఉంటుంది. ఇంకా డాల్ఫిన్స్ లో సోనార్ సిస్టమ్ అనేది ఉంటుంది. అయితే దీని వల్లనే డాల్ఫిన్స్ అనేవి నీటిలోని అడ్డంకులను తెలుసుకుంటాయి. నెంబర్ 6 పావురం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు పావురం అనేది గాలిలో ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలుగుతుంది. అయితే ఇలా ఎంత దూరమైనా కరెక్ట్ గా ట్రావెల్ చేయడం అనేది ఈ పావురానికి ఎలా సాధ్యం? అయితే ఈ పావురం అనేది గాలిలో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కు ట్రావెల్ చేసే టైంలో భూమిలోని అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకొని మార్గాలను తెలుసుకుంటుంది. అయితే దానిలో ఉండే లక్షణం వల్లే పావురం అనేది ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలుగుతుంది. నెంబర్ 7 సముద్రపు తాబేలు. ఫ్రెండ్స్, ఈ సముద్రం తాబేలుకు 6 సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు తాబేలు అనేది నెమ్మదిగా ట్రావెల్ చేసినప్పటికీ చాలా పర్ఫెక్ట్ గా ట్రావెల్ చేస్తుంది. అయితే ఇంత నిదానంగా కదిలే ఈ తాబేలు అనేది దారులను ఎలా కనుక్కుంటుంది? అయితే తాబేలు అనేది భూమిలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉపయోగించి దారులను కనుక్కుంటుంది. ఇంకా దీనివల్ల తాబేలు అనేది ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతుంది. నెంబర్ 8 షార్క్. ఫ్రెండ్స్, ఈ షార్క్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా షార్క్ అనేది ఎంత భయంకరంగా వేటాడుతుందో మనందరికీ తెలుసు. అయితే దీనిలో కూడా 6 సెన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇలా దీనిలో 6 సెన్స్ ఉండడం వల్ల ఇది అతి తక్కువగా ఉన్న విద్యుత్ తరంగాలను కూడా చాలా సింపుల్ గా గుర్తిస్తుంది. ఇంకా దీంతో ఇది చాలా సింపుల్ గా వేటాడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జీవులన్నీ కూడా చాలా తెలివైన జీవులు అండ్ వీటికి 6 సెన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.